సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఢిల్లీలా హెడ్ ఆఫీస్. దేశంలా పెద్ద పెద్ద నేరాలు ఘోరాలు కేసుల ఎంక్వైరీ చేసేది ఇల్లే. మనోళ్ళు గట్టిగా నజరేసిండ్రంటే ఎంత ఇకమత్ ఉన్నోళ్ళైనా ఉత్తగానే దొరికిపోతారు. గంత టెక్నిక్ తోటి పనిచేస్తారు. మళ్ళా అవినీతి కేసుల సంగతి చూసుట్లా మస్తు పేరు పోయింది. అయితే తెలంగాణ రాష్ట్రంలకు సిబిఐ రావద్దని అప్పట్లో కేసీఆర్ సార్ ఓ రూల్ తెచ్చిండు కాబట్టి ఇడికి రాలే ఇన్ని రోజులు. కానీ ఇప్పుడు బరాబర్ రాబోతుంది. మా రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు మీద విచారణ చేస్తానికి మీరు రావాలి అని ఢిల్లీలో ఉండే సిబిఐకి ఉత్తరం రాసింది మన గవర్నమెంట్. డిజైన్లు మార్చిర్రు, ఆత్రమాత్రం కట్టిర్రు, ఆగం చేసిర్రని ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది. దీన్ని బట్టి విచారణ చేయాలని కోరింది. అట్లనే తెలంగాణకు సిబిఐ రావద్దని పాత సర్కార్ పెట్టిన రూల్స్ తీసేసింది కాబట్టి ఇక ఎఫ్ఐఆర్ రాసి ఎంక్వైరీ సురువు చేస్తారు అన్నట్టు. ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ అయింది కనుక మేము పూర్తి స్థాయిలో నమ్మకం ఉంది, తప్పకుండా దోషులు కఠినంగా శిక్షిస్తాను. అయితే కాళేశ్వరం కమిషన్ రిపోర్టును బట్టి యాక్షన్ తీసుకోవద్దని కేసీఆర్, హరీష్ రావు సార్లు హైకోర్టుకు పోయిండ్రు కదా. వచ్చే నెల 7 తారీఖు దాకా ఏమనొద్దని ఆర్డర్ వేసింది సర్కార్కు. మరి అప్పటిదాకా సిబిఐ రావద్దా రావచ్చా అనే చర్చలు జోరుగా నడుస్తుంటే బీఆర్ఎస్ లాయర్ల మాట గిట్లా కడమొల్లదు అట్లా. రిపోర్ట్ మీద ఏ చర్యలు తీసుకోవద్దని చెప్పింది కాబట్టి ఇంకా ఈ సిబిఐ అనేది పునరావృతం కాదు అనేది నేను అనుకుంటున్నాను. సిబిఐ ఎంక్వైరీ టోటలీ ఇండిపెండెంట్ అండ్ డిఫరెంట్. అప్పుడు ఏం జరుగుతుందని మనం ఇప్పుడు చెప్పలేము. వాళ్ళు ఎంక్వైరీ ఇన్వెస్టిగేషన్లో వాళ్ళు అరెస్ట్ అవసరం అనుకుంటారా లేదనుకుంటారా అనేది అది డిపెండ్ ఆన్ ద ఇన్వెస్టిగేషన్. కాబట్టి ఇన్వెస్టిగేషన్ టోటల్లీ డిఫరెంట్, ది ఎంక్వైరీ రిపోర్ట్ ఈజ్ టోటల్లీ డిఫరెంట్. అగనట కమిషన్ రిపోర్ట్ తోటి సంబంధం లేకుండా విచారణే కాదు అరెస్టులకి చేసే పవర్ ఉంటుందట సిబిఐకి. మరి ఏమైతుందో గానీ ఫామ్ హౌస్ కు పార్టీ ముఖ్యులం పిలుచుకొని నిన్నటి సంధి పొంటెల కమానం చర్చలు చేస్తున్నాడు కేసీఆర్ సారు. హైకోర్టు తీర్పు ఎట్లా రావచ్చు, సిబిఐ ఏం చేయొచ్చు అని తోపు లాయర్ల సలహాలు తీసుకుంటుండట. కేసులతోటే తలకాయ నొప్పి ఉన్నదంటే అటుకెళ్ళి బిడ్డెమల్ రవడబట్టే కాళేశ్వరం అవినీతి అనకొండలు హరీష్ రావు, సంతోష్ రావు అనుకుంటా. ఏమున్నది స్కామ్ జరిగింది, కమిషన్లు తిన్నారని సర్టిఫికేట్ ఇచ్చినట్ట. అవినీతి జరిగింది అనేటువంటి మాట మాత్రం కవిత కూడా యాక్సెప్ట్ చేస్తా ఉన్నారు. కాళేశ్వరంలో కర్త కర్మ క్రియ అన్ని తానే అని చెప్పుకున్న కేసీఆర్ గారు అవినీతి కూడా బాధ్యత వహించాల్సిందే. తెలంగాణ పేరు మీద 10 తరాలు దోసుక తినేటట్టు మింగినరు, బర్రెలు మింగినట్టు మింగిరు. వేగవంతం కావాలి, వీళ్ళందరూ లోపలికి పోవాలి. ఇక సిబిఐ ఎప్పుడొస్తుందో ఆ ఎంక్వైరీ ఎట్లుంటుందో గానీ కారు పార్టీకి కల్వకుంట్ల కుటుంబానికి పెద్ద పరిశానే పట్టుకున్నది పో.